చూశారు కదండి ప్రియమైన సహోదరులారా, ఆ వీడియోలో అజయ్ బాబు సీఎం పిఎఫ్ ఛానల్ అధినేత ఈ ప్రవీణ్ ప్రగడాల అన్న చనిపోయిన కాడి నుంచి మనోడు పాపులారిటీలోకి వచ్చాడు, ఫామ్లోకి వచ్చాడు. అయితే ప్రవీణ్ అన్న పేరు చెప్పి ఈ మధ్యకాలంలో చాలా అంటే చాలా మీటింగ్లు పెట్టారు. ఆయన ఒక సంవత్సరకాన్ని ఆయన చనిపోయి నేటికి సంవత్సరం అయిందని మొన్న రీసెంట్గా కూడా చాలా అంటే చాలా సభలు పెట్టారు. సభల్లో చాలామంది ఉన్నతమైన నాయకులు లేదంటే ఉన్నతమైన పాస్టర్లు అందరూ పాల్గొన్నారు, సంగీత నాయకులు కూడా పాల్గొన్నారు. అయితే నేను చెప్పేది ఏంటంటే ప్రియమైన సహోదరులారా, ఆయన వస్తుంటే ఈ గుడ్డి విశ్వాసులు నిజంగా వీళ్ళని పేడ ఉంటుంది కదండి, లేదంటే అశుద్ధం ఉంటుంది కదా, అశుద్ధంలో చెప్పు ముంచి పేరగాని చెప్తూ కొట్టాలండి. మీరు బైబిల్ చదివి ఇంకా అంతే, ఇంక మీ బతుకులు ఎప్పుడని మీరు మారేది? క్రైస్తవ్యం ఎప్పుడు మారేది నాకు అర్థం కాదండి. హేరోదు యొక్క గతి ఏమైందండి? ఆయన రాజవస్త్రం ధరించుకొని వచ్చి సింహాసనం మీద ఆసీనుడై మాట్లాడడం ప్రారంభించినప్పుడు ఇది దైవస్వరమే కానీ మానవ స్వరం కాదని ఆ యూదులందరూ పలికినప్పుడు దేవుని దేవత అయితే ఆ హేరోదును మొత్తినప్పుడు వాడు పురుగులు బట్టి చచ్చిపోయాడంట. దేవునికి రావాల్సిన ఘనతను మీరు ఎలా తీసుకుంటారండి? ఎలా కొట్టేస్తారు? మీరు ఏదో యూట్యూబ్ ఛానల్స్లో లేదంటే కొన్ని ఇంటర్వ్యూస్లో వచ్చి జనాల్ని మంచిగా వాళ్ళకి అర్థమయ్యే రీతిలో వాక్యాన్ని బోధించారు, కానీ మీరు పడిపోయారు. ఇప్పుడు మీరు అనేది ఈ లోక సంబంధమైన అధికారం కొరకు లేదంటే ఆ గౌరవానికి పడిపోయారా? పౌలు గారికి ఆయనకు వచ్చిన హింసలు కానీ ఆయనకు వచ్చిన శ్రమలు కానీ మనం ఒక్కటైనా భరించమండి. ఆయన ధనాన్ని గౌరవాన్ని కూడా ఎప్పుడు ఆశించలేదండి. వారు ఏదెన్సీ పట్టణంలోనికి సువార్త పరిచర్య నిమిత్తం వెళ్తే వారిని అక్కడ దేవీ దేవతల కింద కొలుస్తుంటే వారు బట్టలు చింపుకుని మరి బర్నబా పౌలు గారు వారికి అలా చెయ్యొద్దు, మేము కూడా మీలాంటి మనుషులమని దేవుడికి ఇవ్వాల్సిన ఘనతని వారిస్తే మీరేంటండి దేవునికి రావాల్సిన ఘనతను మీరు కొట్టేస్తున్నారు. మీ గతి కూడా హేరోది గతి అవ్వచ్చు. జాగ్రత్త సుమి.